ఉద్యోగాలను ఎరగా వేసి ఊపిరి తీస్తారా అంటూ ఒక రేంజ్లో గర్జించింది పెద్దగంట్యాడ. ప్రజాభిప్రాయ సేకరణపై 26 గ్రామాలు తిరుగుబావుట ఎగరేశాయి. విపక్షాలు మాత్రమే కాదు, కూటమి నేతలు సైతం సముద్ర ఘోషలా నిరసనగళం వినిపించారు. ప్రజాగ్రహంతో ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాల్సి వచ్చింది అధికారులు. టెంట్లను చింపి పారేశారు, కుర్చీలను విసిరేశారు. విశాఖ పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ ఇలా రసాభాసగా మారింది. అసలు ఫ్యాక్టరీనే వద్దంటుంటే ఇక అభిప్రాయ సేకరణ ఏంటి అంటూ 26 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఇళ్లకు సమీపంలో ఫ్యాక్టరీ పెడితే సహించబోమని కన్నెర్ర చేశారు. ఒక సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ వాడే మిషన్ 100 మీటర్ల దూరం కూడా సౌండ్ చేయడానికి కరెక్టా? మా వినికిడి దెబ్బతిందా? మీరు ఎక్కడైనా మీ ప్రజలు కాదని పెట్టినట్టు అయితే గంగవరం పోర్టు కూడా స్పందిస్తామని మరీ హెచ్చరిస్తున్నాం. ప్రజాభిప్రాయ సేకరణ ఆదిలోనే ఇలా ఆందోళన పాలు ఎదురైంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తమ గళం వినిపించారు. ఇంకొకసారి మళ్ళీ సంతకాల సేకరణ అన్నా ఏమన్నా సరే పోర్టు గోడలు కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మాకు ఇబ్బంది కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదు. ఈ రోజు ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో మీరు చూశారు. ప్రజాభిప్రాయం అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేగా తాను ప్రజల వైపే ఉంటానన్నారు పల్లా శ్రీనివాస్. నేనంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే నేను అనగలను. కాకపోతే ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకం వస్తే మాత్రం వాళ్ళ వైపే ఉండడానికి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. 26 గ్రామాల ప్రజల ఆగ్రహంతో ప్రజాభిప్రాయ సేకరణ ఎపిసోడ్ ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి నేతలు సైతం సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రభుత్వంలో ఉన్న నేను డిప్యూటీ మేయర్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడికి వచ్చింది స్థానిక కార్పొరేటర్గానే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా ఇక్కడికి వచ్చాను. మీ ఉద్యోగాలకి మీకు నమస్కారం అండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నిర్వాసితులు 8500 మంది ఉన్నారు, ఇప్పటికీ ఉద్యోగం రాలేదు. అదే గంగవరం పోర్టు వారు లోకల్ అడ్రస్ ఇస్తే కనీసం సెక్యూరిటీ గార్డ్ జాబ్ కూడా ఇవ్వట్లేదు. ఎవరు ఎన్నైనా చెప్పండి, అంత ముద్దుగా ఉంటే మరెక్కడైనా ఫ్యాక్టరీ పెట్టుకోండి. తమ ఆరోగ్యాలకు ఎసరు పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు స్థానికులు. పెదగంట్యాడలో ఆందోళనలపై పల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. సార్, పెదగంట్యాడలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఏమంటారు? ఒకవేళ ప్రజలు కానీ వ్యతిరేకిస్తే దానికి అనుకూలంగానే ఉంటుంది తప్ప దానికి ఎవరో వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదండి. కానీ ప్రజలందరూ కూడా భయం చెందాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది ప్లాంట్ అంటే మిల్లర్ యూనిట్ పెడుతున్నారు. మిల్లర్ యూనిట్ అంటే ఏదైతే మనకి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి స్లాగ్ ఆల్రెడీ అక్కడ బయటే పడిసి ఉంది, ఎన్నో వేల టన్నులు అక్కడ ఉంది. ఆ పొల్యూషన్ అంతా ఇటే వస్తుంది. అలాంటిది వినియోగించడానికి, అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఆలోచన చేసే పెడుతున్నారు. కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రం పొల్యూషన్ వస్తుందని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత ఉంటే అది ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదని కూడా తెలియజేస్తున్నాను. కానీ ఇండస్ట్రీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యూత్కి అంతా కూడా ఉద్యోగాలు కావాలి. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలన్నా సరే ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఇప్పటికే ఆ చుట్టుపక్కల వచ్చిన పరిశ్రమ వల్ల తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫ్యాక్టరీ వచ్చినట్టుకైతే వాళ్ళు చెబుతున్నమాట, అంటే ధూళి జనాలపైకి వస్తుంది, గ్రామంపైకి వస్తుంది, దీంతోపాటు వాటర్ కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందనేది వాళ్ళలో ఉన్న అభద్రతాభావం. వాళ్ళకి ఇస్తున్న మీరు భరోసా ఏంటి, ఏమంటారు? అదే అండి, నాకు తెలిసి ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ స్ట్రింజెంట్ రూల్స్, రేపు రాబోయే రోజుల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి చాలా స్ట్రింజెంట్ రూల్సే వస్తాయి. కనుక ప్రజలకి అవేర్నెస్ పెరుగుతున్నది. అలాగే ఈరోజు ఎక్కడైనా సరే బైవరం అయ్యి దగ్గర మీకు ప్లాంట్ కూడా ఉంది. ఆ ప్లాంట్ ఆల్రెడీ ఇలాంటి మిల్లర్ యూనిటే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు. మీకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్నే వాళ్ళు మిక్స్ చేసి బ్లెండ్ చేసి తెస్తారనమాట. సో అలాంటివి ఇక్కడే ఉన్నాయి, చుట్టుపక్కల చూడొచ్చు కూడా. ఒకవేళ ప్రజలు మాత్రం ఎక్కువగా ఆందోళన చెందితే ఇలాగ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఎవరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు.
బట్ అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాకున్నటువంటి మినిమం నాలెడ్జ్తో నేను చెప్తున్నానండి. వాళ్ళు చెబుతున్నంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీరు భరోసా ఇస్తారా? ఖచ్చితంగానండి, నాకైతే ఖచ్చితంగా నేనంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే నేను అనగలను. కాకపోతే ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వస్తే మాత్రం వాళ్ళ వైపే ఉండడానికి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయితే మేము ఆ స్థానికుల పక్షానే ఉంటామన్న భరోసా కల్పిస్తున్నారు.